ఇది వినడానికి ఎంత భయంకరంగా ఉంది కదండీ! మనం ఇప్పుడు చెట్లు నరకడానికి లేదా అడవులను క్లీన్ చేయడానికి వాడే చైన్ సాసులు ఎందుకు పుట్టిందో తెలిస్తే మీరు అస్సలు నమ్మలేరు. 1780లో దీన్ని కనిపెట్టింది అడవుల కోసం కాదు. కాన్పు సమయంలో ఇబ్బంది పడుతున్న తల్లుల కోసం అంటే నమ్మగలరా? ఆ రోజుల్లో సిజేరియన్ వంటి ఆధునిక పద్ధతులు అందుబాటులో లేనప్పుడు బిడ్డ కనుక తల్లి పెల్విస్ భాగంలో ఇరుక్కుపోతే ఆ ఎముకను లేదా మృదులాస్థిని కోసి బిడ్డను బయటకు రావడానికి దారి చేయడానికి ఈ చైన్స్ అని వాడేవారట. దీన్ని మెడికల్ భాషలో సింఫిజియోటమీ అంటారు. ఇది ఎలా ఉందంటే ఒక ఇరుకైన సందులో ఏదైనా పెద్ద వస్తువు ఇరుక్కుపోయినప్పుడు ఆ సందుని వెడల్పు చేయడానికి గోడను కొంచెం తొలచినట్టు అన్నమాట. వినడానికి ఒళ్ళు గగురుపాటుకు గురి చేసే ఈ పద్ధతి వల్ల తల్లులు ఎంతటి నరకాన్ని అనుభవించి ఉంటారో కదా. అదృష్టవశాత్తు ఇప్పుడు వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి ఇలాంటి రిస్క్ ఉన్న పద్ధతులను ఇప్పుడు ఎవరు వాడడం లేదు. ఒకప్పుడు ప్రాణాలు కాపాడడానికి వాడిన ఈ భీకరమైన పరికరం కాలక్రమేణా చెట్లు నరికే మిషన్ గా మారిపోయిందన్నమాట. ఏదేమైనా ఆనాటి తల్లుల సహనానికి మరియు ధైర్యానికి ఒక పెద్ద సెల్యూట్ కొట్టాల్సిందే కదా. మరి ఈ చైన్సా వెనుక ఉన్న ఇటువంటి వింత చరిత్ర మీకు ముందే తెలుసు.